రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న ఒక పచ్చి అబద్ధమైన మాట నేను మీకు ఈరోజు విశ్లేషించే ప్రయత్నం చేస్తా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన మాట్లాడుతున్న మాట, ఆడబిడ్డలకి చీరలు ఇచ్చిరంట. ఎవరు చెప్తున్న మాట? రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాట ఇది. అయ్యా దండం రేవంత్ రెడ్డి గారు, మీకు నిజంగా దండం పెట్టాలి. తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడితే అంటే తెలంగాణ పబ్లిక్ సోయి లేకుంటున్నారా? అంటే మీ దృష్టిలో పిచ్చోళ్ళా? అంటే ఏది చెప్తున్నా ఇంటర్ అనుకుంటారా మీరు? బతుకమ్మ చీరలంట కేసీఆర్ బతుకమ్మ చీరల ఏమంటారు పథకాన్ని తీసేసిందంట ఓళ్ళు కేసీఆర్. అసలు ఇచ్చిందే కేసీఆర్ కదా, అసలు ఇచ్చిందే కేసీఆర్. మీరు అంటున్న 2004 నుంచి 2014 దాకా మీ పాలనని మాట్లాడారు కదా, మీరు లేని మీ పాలన అని చెప్పారు కదా. అప్పుడు ఆ పాలనలో కూడా తెలంగాణ బతుకమ్మని కేర్ చేసిన విధానం లేదు. ఇంకా తెలంగాణ బతుకమ్మ చీర మీరు ఎడికెనిచ్చారు. మళ్ళీ ఈయన ఏమంటుండే, ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పునరుద్ధరించారట. అంటే మళ్ళీ తిరిగి ప్రారంభించారట ఆ పథకాన్ని. పోనీ ప్రారంభించారు, ప్రారంభిస్తే 2 బతుకమ్మలు అయినాయి. ఇప్పటికి 2 బతుకమ్మల పండుగలు అయినాయి. దాదాపుగా 2 బతుకమ్మల పండుగల ఏ ఒక్క ఆడబిడ్డకైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క చీరేమో చూపిరు. ఒక్క చీర నా దగ్గర వీడియో ఉంది. ఒక ముసలామె మాట్లాడుతూ, ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ, అయ్యా ఇది నాకు ఇది రేవంత్ నాకు ఇది మా కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరనయ్యా, అదే కట్టుకొని ఉంటున్నాయా అని చెప్పేసి మాట్లాడిన మాట వీడియో నా దగ్గర ఉన్నది. సాక్ష్యం ఉంది నా దగ్గర, సాక్ష్యంతో మాట్లాడుతున్నా. ఎందుకు ఇట్లా మీరు మాట్లాడే మాటలని భారతదేశం యావత్ ప్రపంచం చూస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నదని చెప్పేసి దిగజారే స్థాయి మాటలు వద్దయ్యా. నువ్వు చేస్తానో ఏదైనా చెయ్యి, లేదా రేపటి దినం చేస్తానేదని చెప్పు. కానీ ఘోరంగా ఇట్లా బతుకమ్మ చీరలు ఇచ్చినాం, అవి అన్ని అడ్డమైన మాటలు ఇవన్నీ అంతా. ఇక్కడ ఇంకొక మాట, అమరవీరుల జ్యోతిపై అక్కసు, సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ చేపట్టిన నిర్మాణాలపై తన కడుపు సందర్భం వచ్చినప్పుడల్లా వెలుగక్కుతూనే ఉన్నారు. నిన్న మొదటిదాకా సచివాలయం, కాళేశ్వరం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రగతి భవన్పై ఆరోపణలు చేసిన ఆయన ఇప్పుడు ఏకంగా తెలంగాణ కోసం అసువులు బాసిన అమరుల ప్రతిభమైన అమరజ్యోతి నిర్మాణంపైన అక్కసు వెలుగెక్కారు. ఈ కట్టడానికి సైతం అవినీతి మరకను అంటించే ప్రయత్నం చేశారు. కనీసం అమరుల ప్రతిరూపం అనే సోయి లేకుండా కించపరిచే వ్యాఖ్యలు. మిగిలిన నిర్మాణాల పైన అదే పాట పాడారు. ఓవైపు సచివాలయంకి వెళ్తున్నా, కమాండ్ కంట్రోల్ సెంటర్కి నిత్యం వెళ్తున్నా, అక్కడి నుంచే పాలన సాగిస్తున్నా అంటున్న సీఎం మరోవైపు పార్టీతో ప్రజలకు ప్రయోజనం లేదని చెప్పేసి కూడా మాట్లాడుతుండు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారిది ఇక్కడ తప్పేం లేదు. ఎందుకంటే మన తెలంగాణ ప్రజలకు సోయి ఉండాలి. ఏందంటే చెప్తూ నేను, రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. ఇక అసొంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుల మీదకే గన్ను పట్టుకొని పోయిన వ్యక్తి. ఇక అసొంటి వ్యక్తికి తెలంగాణ అమరవీరుల మీద ఎందుకు సోయి ఉంటుంది? ఆయనకు ఎందుకు ఇష్టం ఉంటుంది? ఎందుకు సోయి ఉంటుంది? అమరవీరుల స్తూపం మీద ఏం సోయి ఉంటుంది? ఏదైనా సోయి ఉంటే కదా మాట్లాడడానికి ఆయనకి. అవన్నీ ఏమో లేవు ఆయనకి. ఆయన ఏంటంటే గఫ్లత్లా పార్టీని నెత్తి మీద చేసుకుని కాంగ్రెస్ ఏదో ఇష్టం వచ్చినట్టు మీటింగ్లలో గట్టిగా మాట్లాడేసిండు. ఆ గఫ్లత్లా ఆయన పేమెంట్ కోటా సీట్ల కింద అదృష్టం మంచిగా ఉండి ముఖ్యమంత్రి అయింది. బస్ అంతే. ఏదో తెలంగాణ కోసం త్యాగాలు చేసి బలిదానాలు చేసుకుంటా, త్యాగాలు చేసుకుంటా, పెద్ద చర్చలు పెట్టి అక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్లో ఒప్పించి, కాంగ్రెస్ పార్టీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాలే ఆయన. నేను ఇప్పటికి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక ముసుగుని ఆయన కప్పుకొని తిరుగుతుండు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆయనకు సంబంధమే లేదు. సోనియా గాంధీ గారినే బలిదేవత అన్న మనిషి మన ఈ రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు పోయి సోనియా గాంధీ మా బలిదేవత కాదు, మా పెద్ద దేవత అని చెప్పేసి మాట్లాడుతుంది. ఆయన మాటలకే పొంతన లేదు, ఆయన మాటలే అబద్ధాలు ఉన్నాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.